డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క వెనుతలను రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. ఆ అమెరికా దేశం యొక్క తీవ్రమైనటువంటి దాడి రోజు రోజుకి చిన్న చిన్న దేశాలపైన ఎక్కువ అవుతూ ఉంది. చమురు నిక్షేపాల కోసం అనేక ఇతర సమస్యల్ని సాకుగా చూపుతూ వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెన్స్ అరెస్ట్ చేయడం, అలాగే బంధించడం, ఒక దేశ అధ్యక్షుడిని బంధించేటటువంటి తీరు తీవ్రమైనటువంటి గర్హనీయం. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, చిన్న చిన్న దేశాలు, పెద్ద దేశాలు అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ యొక్క ఘాతుకమైనటువంటి చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. కానీ మన దేశం ప్రధాని ఈనాటి వరకు స్పందించకపోవటం అత్యంత విచారకరం. ఇప్పటికైనా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ వైఖరిని ఖండించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఖండించాలి. అలాగే ప్రతి భారతీయుడు అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క వెనుతలు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ దేశం ఇతర దేశాలపైన చేస్తున్నటువంటి ఆర్థిక దాడి, సైనిక దాడి, వైమానిక దాడి, వీటన్నిటినీ తిప్పికొట్టడం కోసం కావాల్సిన పద్ధతుల్లో అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాగైతే సమీకృతం అవుతూ ఉన్నారో ప్రతి భారతీయుడు ఈ చర్యని పెద్ద ఎత్తున ఎండగడుతూ నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి డొనాల్డ్ ట్రంప్ యొక్క యుద్ధోన్మాద వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.